నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను రెసిపీ నా పేరేంటో గుర్తుందా దీక్షిత నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ పేరేంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ మసాలా మ్యాంగో మిల్క్ షేక్ ఇప్పుడు తయారు చేసుకుందాం మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కారము ఉప్పు నిమ్మకాయ రసము బటర్ బ్లాక్ పెప్పర్ నౌ we prepare 1 spoon cheese 1 spoon butter లిటిల్ బిట్ గా వేసుకోవాలి లేదా ఆయిల్ లైట్ గా ఉంటుంది ఆయిల్ లాగా ఉంటుంది ఆయిల్ ఎందుకంటే కరిగించాం కదా మనం లిటిల్ బిట్ సాల్ట్ తగినంత సాల్ట్ తగినంత కారం నిమ్మకాయ రసం మిరియాల పొడి నిమ్మకాయ రసం ఇంకో స్పూన్ ఎందుకంటే చిన్న స్పూన్ కదా అందుకని 2 స్పూన్స్ వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే అది 2 స్పూన్స్గా వస్తుంది కాబట్టి 1 స్పూనే వేసుకోవాలి నౌ we mix it ఇది బాగా మిక్స్ చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది లేదా స్వీట్ కార్న్ అనే టేస్టే వస్తుంది మనం బాయిల్ చేసుకున్నాం కదా దానివల్ల ఉత్తి స్వీట్ కార్న్ టేస్టే వస్తుంది బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే నేను మమ్మీకి చేసి పెట్టాను నేను చేశానంటే ఉడికించిన తర్వాతనే చీజ్ వేసేసాను దానివల్ల చీజ్ కరిగిపోయింది లేదా కుక్కర్ మీద వేడి ఇంకా తయారైపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం బాగా మిక్స్ చేసుకున్నాము పిల్లలే చేసి పెట్టాలని చెప్పండి నేను మా మమ్మీకి అప్పుడు వచ్చినప్పుడు బొంగు బియ్యంది చేశాను కదా అప్పుడు మా మమ్మీ తినింది వావ్ దీక్షిత నేను నేర్పించాను కానీ నాకన్నా బాగా చేసావు అంది మా మమ్మీ ఓకే పక్కన పెట్టేసుకోండి నేను టేస్ట్ చేసి నాకు చాలా నచ్చింది ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది ఘాట్గా స్వీట్గా చాలా టేస్ట్ వస్తుంది ఓకే మనం మిల్క్ షేక్ చేసుకుందాం మ్యాంగో మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు చూద్దాం మ్యాంగో పల్ప్ ఐస్ బ్లాక్స్ మిల్క్ షుగర్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం మ్యాంగో పల్ప్ మిల్క్లో వేసుకోవాలి ఒక 2-3-4 స్పూన్స్ ఉంటే బాగా టేస్ట్ వస్తుంది పెద్ద స్పూన్ అయినా కూడా సరే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి చిన్న స్పూన్ కదా అందుకనేసి 4 స్పూన్స్ వేస్తాను షుగర్ ఐస్ బ్లాక్స్ మిక్స్ చేసుకొని అప్పుడే వేసుకోవచ్చు
లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే కూలి ఉండాలి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్తో చేసుకోవచ్చు, లేదా నాకు ఇది ఉంది కాబట్టి నేను దీంతో చేస్తున్నాను, గ్రైండర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడే వేసేసుకున్నాను క్యాప్ పెట్టుకునే అప్పుడే. మీకు కావాలంటే 2 వేసుకోవచ్చు, లేదా 3, 1 వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, ఓకేనా? ఇది చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాం. గ్లాస్ చాలా క్యూట్గా ఉంది కదా. సో టేస్టీ, యమ్మీ యమ్మీ. ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నా. మర్చిపోయి నేను అది తీసుకురాలేదు. ఓకే, ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయట్టుంది. ఓకే, ఇంకో రెసిపీ నేర్చుకొని నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.